అసలు అనంతపురం నుంచి పాకిస్తాన్ ఎందుకు వెళ్ళాలనుకున్నారు? యాక్చువల్లీ నాదొక కాజ్ ఉంటుందన్నమాట. జై జవాన్ జై కిసాన్ అనే ఒక నినాదంతో నేను ఇండియా మొత్తం ట్రావెల్ చేస్తాను. దీనికి అంతటికీ మెయిన్ రీజన్ నా ఫ్రెండ్ రాకేష్ అనమాట. సో వాళ్ళ ఫాదర్ ఫార్మర్, పంటల వల్ల నష్టం వచ్చి ఫ్యామిలీ సూసైడ్ చేసుకొని చనిపోయారు. సో నా ఫ్రెండ్ నా ముందుకు వచ్చి ఫార్మర్స్కి రెస్పెక్ట్ లేదు, ఈరోజు నా ఫ్యామిలీలో కోల్పోయాను, సో ఏదన్నా చేయాలి ఫార్మర్స్కి అని చెప్పి అలా వాక్ వెళ్తున్నప్పుడు ఎవరైనా పట్టుకోవడం, ఏంటి నువ్వు ఇలా తిరుగుతున్నావు అంటే నేషనల్ ఫ్లాగ్ పెట్టుకొని నువ్వు ట్రావెల్ చేస్తున్నావు అంటే సో కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. మీరు ఇప్పుడు పాకిస్తాన్ వరకు వెళ్ళారు కదా, ఇండియన్స్కి పాకిస్తాన్కి డిఫరెన్సెస్ ఏమైనా కనిపించాయి అక్కడ మీకు? అంటే నార్మల్గా టీవీస్లో వచ్చే దానిలో ఏంటంటే పాకిస్తాన్ని కంప్లీట్గా మనకు నిజంగా మీరు పాదయాత్ర చేసే వెళ్ళారా, లేదంటే జనాల్ని మోసం చేసి మధ్యలో ట్రావెలింగ్ ద్వారా ఏమైనా వెళ్ళారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాల్ని మోసం చేసేంత అవసరం నాకు లేదు కదా. ఇప్పుడు నేను జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో చేస్తా ఉన్నాను. ఫ్యామిలీ లేరు అంటే నేను అంటే నాకు 6 years ఉన్నప్పుడే మమ్మీ చనిపోయింది. సో డాడీ సెకండ్ మ్యారేజ్. అంటే మదర్కి ఏమైంది? అంటే కొన్ని ఫేక్ ఎలిగేషన్స్ చేసి మా మదర్ మీద అంటే వేరే వాళ్ళతో అక్రమంగా ఉంది అన్నట్టు డాడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రూమర్స్ స్ప్రెడ్ చేసి డాడీ లేని టైం తీసుకొని కొట్టి పెట్రోల్ పోసి తాగారు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా జై జవాన్ జై కిసాన్ అంటూ ఉంటారు. సో పల్లవి ప్రశాంత్ గారు మీకు ఎప్పుడైనా కాంటాక్ట్ అయ్యారా? అస్సలు కాంటాక్ట్ ఇన్ కేసు వచ్చినా నేను కాంటాక్ట్ అవ్వను, ఎందుకంటే అది తన స్వార్థం కోసం తను చేసుకున్నాను. ఇంత ట్రావెలింగ్లో వితౌట్ అమౌంట్తో ఎలా సర్వైవ్ అయ్యారు? వితౌట్ మనీ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే రోడ్ సైడ్ దగ్గర నుంచి తినడానికి డబ్బు కావాలి, సో అవి ఏవి లేకుండా వాళ్ళు ఏ విధంగా సర్వ్ అయ్యారు. ఇప్పుడు ఇంత ఫేమ్ వచ్చింది కాబట్టి ఎంతో కొంత ఫేమ్ వచ్చింది. సో ఆ ఫేమ్ చూసుకొని ఎవరైనా బెట్టింగ్ ప్రమోషన్స్ కోసం మీ వరకు రీచ్ అవ్వడం జరిగిందా? బెట్టింగ్ యాప్స్ అనేవి అయితే చాలా వచ్చాయి అనమాట, వందల్లో వచ్చాయి. ఎట్లా అంటే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శ్యామ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్, ఇంకెవరో కాదు, అనంతపురం టు పాకిస్తాన్ వరకు బై వాక్ పాదయాత్ర చేసి వెళ్ళారు. అతను ఇంకెవరో కాదు, ప్రదీప్ కుమార్. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు? బాగున్నాను. అసలు అనంతపురం నుంచి పాకిస్తాన్ ఎందుకు వెళ్ళాలనుకున్నారు? యాక్చువల్లీ నాదొక కాజ్ ఉంటుంది అనమాట. జై జవాన్ జై కిసాన్ అనే ఒక నినాదంతో నేను ఇండియా మొత్తం ట్రావెల్ చేస్తూ ఉంటాను. ఓకే. సో అందరికీ ఏంటి అంటే రీసెంట్గా నేను చేసిన అనంతపూర్ టు పాకిస్తాన్ బార్డర్ పాదయాత్ర మాత్రమే తెలుసు. అంతకుముందు 18,000 kilometers ఒకసారి పాదయాత్ర చేసా, అండ్ సైక్లింగ్ ఇండియా మొత్తం కూడా చేయడం జరిగింది. ఓకే. థర్డ్ వన్. బై వాకే ఎందుకు వెళ్ళాలనుకున్నారు? ట్రాన్స్పోర్ట్ డబ్బులు లేవా? డబ్బులు అని కాదు, కానీ బై వాక్లో ఏంటంటే ఎక్కువ మనుషులు మనకి అప్రోచ్ అవుతూ ఉంటారు అనమాట. ఒక పర్సన్ నార్మల్గా ఇండియా ఫ్లాగ్ పెట్టుకుని వాక్ చేస్తున్నాడు అంటే రీజన్ లేకుండా ఎవరు బయటికి రారు కదా. సో అందులో నా కాజ్కి కొంచెం బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయేమో అన్న దాని మీద వాక్ వెళ్ళడం జరిగింది. అలా వాక్ వెళ్తున్నప్పుడు ఎవరైనా పట్టుకోవడం, ఏంటి నువ్వు ఇలా తిరుగుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, అసలు నువ్వు ఎవరు ఏంటి అని అడిగారా? చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. అంటే నేషనల్ ఫ్లాగ్ పెట్టుకుని నువ్వు ట్రావెల్ చేస్తున్నావు అంటే సో కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది అనమాట. అంటే మనం నేషనల్ ఫ్లాగ్ని ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయకూడదు కాబట్టి నేను 24/7 మొత్తం నాతోనే ఉంటుంది. ఎందుకు వెళ్తున్నావు, ఏంటి పని, నీకు ఏం అవసరం, ఇప్పుడు పాకిస్తాన్ దాకా వెళ్తున్నావు అంటే నువ్వు ఏమైనా శత్రు దేశంలో కలిసిపోవాలనుకుంటున్నావా, ఇలా నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉండే అనమాట జనాలకి. ఓకే. అండ్ ఇంకొకటి, మీరు ఇప్పుడు పాకిస్తాన్ వరకు వెళ్ళారు కదా, అక్కడ చూసుంటారు ఇండియన్స్కి పాకిస్తాన్కి డిఫరెన్సెస్ ఏమైనా కనిపించాయి అక్కడ మీకు? చాలా కనిపించాయండి. అంటే నార్మల్గా టీవీస్లో వచ్చే దానిలో ఏంటంటే పాకిస్తాన్ని కంప్లీట్గా మనకి ఆపోజిట్ చూపిస్తారు నెగిటివ్గా, బట్ అక్కడ ఏంటి అంటే ఇండియన్స్ ఆర్ పాకిస్తాన్ ఇద్దరు కూడా ఈక్వల్గా కనిపిస్తారు మనకు. ఓకే. సో ఒకరికొకరు షేక్ హ్యాండ్ తీసుకోవడం కానీ, అంటే పలకరించడం, అంటే దూరంగా ఉన్నా సరే హాయ్ బాయ్ చెప్పుకోవడం కానీ, సో ఇదంతా కూడా చాలా బాగుంటుంది. నాకు అనిపించింది ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన పాకిస్తాన్ వేరు, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను చూసిన పాకిస్తాన్ వేరు అనమాట. మీకు ఎవరైనా హాయ్ బాయ్ చెప్పారా? పాకిస్తాన్ BSF ఆర్మీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది అనమాట బార్డర్ లైన్లో. ఓకే. నిజంగా మీరు పాదయాత్ర చేసే వెళ్ళారా, లేదంటే జనాల్ని మోసం చేసి మధ్యలో ట్రావెలింగ్ ద్వారా ఏమైనా వెళ్ళారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాల్ని మోసం చేసేంత అవసరం నాకు లేదు కదా. ఓకే. ఇప్పుడు నేను జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో చేస్తా ఉన్నా. ఇప్పుడు నేను మోసం చేసినా లేకుంటే నేను జెన్యున్గా వెళ్ళినా సరే ఎవరికి నష్టం లేదు నా వల్ల. నేను ఒక క్లారిటీ మీద ఒక కాజ్ మీద వెళ్ళేటప్పుడు నేనేం చేయాలనుకున్నానో దాన్ని జెన్యున్గానే చేసుకుంటూ వెళ్ళాను.
నేను అడుగుతున్నా అని కాదు, చాలా మంది మీకు కామెంట్స్ లో కూడా పెట్టుంటారు, వీడు ఇలా రీల్స్ లో పెడుతున్నాడు, ఇలా మధ్యలో రీల్స్ తర్వాత ఏం జరుగుతుంది, వీడియో క్యామ్ ఆన్ పెట్టుకొని వెళ్తున్నాడు బై వాక్, తర్వాత ఏ ట్రావెలింగ్ రూట్ లో వెళ్ళిపోతున్నాడు ఎవరికి తెలుసు అని చాలా మంది మీకు క్వశ్చన్ చేసే ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టే ప్రతి వీడియోలోనూ అప్డేట్స్ క్లియర్గా ఉంటాయి. మార్నింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నా, ఈవినింగ్ ఎక్కడ ఎండ్ అవుతున్నా, మళ్ళీ రేపు మార్నింగ్ నేను ఎక్కడ స్టార్ట్ అవుతున్నా అంటే నైట్ ఎక్కడ పడుకున్నానో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చూపిస్తాను. దాంతోపాటు కిలోమీటర్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఏ ఊరు ఎంత డిస్టెన్స్లో ఉందనే కిలోమీటర్ కౌంట్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నేను ట్రావెలింగ్ నడిచినంతసేపు నడిచి కారు బస్సు ఏదో ఎక్కుతున్నాడు అనుకోవచ్చు. అట్లాంటి వాళ్ళకి నేను ఏంటంటే లైవ్లో నాతో పాటు వస్తే వాళ్ళకు కొంచెం క్లారిటీ వచ్చింది అనమాట. ఇవాళకి స్టిల్ ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, అన్ని స్టేట్స్లో నేను జర్నీ చేసిన ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క పర్సన్ని నేను మళ్ళీ పరిచయం చేయమన్నా చేయగలను. అలా వెళ్ళే దారిలో మిమ్మల్ని ఎవరైనా హెల్ప్ చేయడం కానీ, ఫుడ్ ఇవ్వడం కానీ, ఇలా ఎందుకు బయట అని చెప్పడం జరిగింది? ఇండియా ఫ్లాగ్ ఉంటుంది కాబట్టి మనకు ఖచ్చితంగా చాలా మంది అడుగుతూ ఉంటారు మధ్యలో, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, కాజ్ ఏంటి, దాని గురించి అడిగినప్పుడు ఫైనాన్షియలీ ఫుడ్ ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారు అన్నమాట. మరి మార్నింగ్ అంతా ఓకే, మీరు బై వాక్ వెళ్ళడం జరిగేది, మరి నైట్ అయ్యేసరికి మీరు ఎక్కడ స్టే అయ్యేవారు? నైట్ టైమ్స్ వచ్చేసి పెట్రోల్ బంక్స్ మ్యాక్సిమం అనమాట. ఎందుకంటే మాకు సీసీ కెమెరాస్ ఉంటాయి, వాష్రూమ్స్ ఉంటాయి, స్టే కోసం ప్రాబ్లం ఉండదు అనమాట. ఇంకా వేరే ఎక్కడ స్టే చేసినా సరే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది, మనుషులతో అవ్వచ్చు, ఇంకా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా, సో ఎవరు ఏం చేస్తారనేది తెలియదు అనమాట. సో మ్యాక్సిమం పెట్రోల్ బంక్స్లో స్టే చేస్తాం. మినిమం ఇప్పుడు అనంతపురం టు పాకిస్తాన్ ఎన్ని కిలోమీటర్స్ మీరు? 2300+ కిలోమీటర్స్. ఓకే, ఆ వెళ్ళడానికి మెయిన్ మోటో ఏంటి అసలు? జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై. అసలు జై జవాన్ జై కిసాన్ స్లోగన్కి మన స్టేట్లో, మన ఇండియాలో ఏమైనా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? ఒకవేళ న్యాయం జరుగుతుంది అంటే నేను వాక్ చేయాల్సిన అవసరం వచ్చేది కాదు. ఓకే, సో ఆ న్యాయం జరగాలని నేను ఇది చేస్తున్నాను. ఇప్పుడు మీరు వెళ్ళినంత మాత్రాన న్యాయం జరిగింది అనుకుంటున్నారా? ఏం చేయడం వల్ల జరగదు అది. అంటే నా శ్లోకానికి తగ్గట్టుగా ఫార్మర్స్ రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు లైక్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్కి వెళ్తే సో అక్కడ బిల్ ఎంతైనా సరే మనం అమౌంట్ ఓకే ఇంత అయిందా అని ఆలోచించుకుంటే బిల్ పే చేసి వస్తాం. అదే ఫార్మర్స్ పండించిన పంట విషయానికి వచ్చేసరికి అయితే ఏమైపోద్ది, బేరాలు ఆడతాం, కొట్లాడతాం, నాకు నచ్చిన ధరకే ఇవ్వాలి అని చెప్పి. అంటే పండించిన దగ్గర మనం డిమాండ్ చేస్తాం, నా రేట్కే నువ్వు ఇవ్వాలి అని. సో అట్లా కాకుండా ఫార్మర్స్ పండించిన పంటకు ఒక ఫిక్స్డ్ రేట్, అది ఫార్మర్సే తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎలాగో ఇక్కడ ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు కాబట్టి ఒక్కడి నుంచి అన్నా కొద్దిగా చేంజెస్ వచ్చి ఒక్క ఫార్మర్ మారినా సరే ఇంకొకరు మారే ఛాన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇప్పటిదాకా రైతులకు సపోర్టెడ్గా ఎవరు ఇట్లా చేయాలి నేను అనుకున్నా, నేను చేయాలి. సో నా నుంచి ఇంకొకళ్ళన్నా మారుతారు కదా. సో నేను స్టార్ట్ చేసిన కాడ నుంచి చాలామంది సైక్లిస్టులు కానీ ఇలా పాదయాత్రలు కూడా చాలామంది చేస్తూ ఉన్నారు అన్నమాట బయట. జై జవాన్ జై కిసాన్ అనుకుంటా, పలానా బ్రో స్టార్ట్ చేశాడు, మేము కూడా సపోర్ట్ చేస్తాము అని. అలా మీతో పాటు సపోర్ట్ చేసి మీతో పాటు ఇంకెవరైనా వచ్చారు? నార్మల్గా 5 to 10 కిలోమీటర్స్ రాగలరు కానీ మళ్ళీ వేల కిలోమీటర్స్ అంటే ఎవరు కూడా రారు. ఓకే, ఇప్పుడు కేరళ వరకు న్యూడ్గా వెళ్ళి ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు అలా చేస్తేనే ఇప్పుడు న్యాయం జరగలేదు, మీరు ఇలా చేసినంత మాత్రాన న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? నేను చేయడం వల్లే న్యాయం జరుగుద్దా జరగదా అన్నది పక్కన పెడితే నా వంతు నేను చేయాలనుకున్నాను, ఫార్మర్స్కి మంచి చేయాలనుకున్నా. సో దాని మీద వెళ్తా ఉన్నాను. దీనికి అంతటికి మెయిన్ రీజన్ నా ఫ్రెండ్ రాకేష్ అనమాట. సో వాళ్ళ ఫాదర్ ఫార్మరు. సో స్కూల్లో ఇది హాస్టల్లో పెట్టి చదివిస్తుండే అనమాట. పంటల వల్ల నష్టం వచ్చి ఫ్యామిలీ సూసైడ్ చేసుకొని చనిపోయారు. సో నా ఫ్రెండ్ నా ముందుకు వచ్చి ఫార్మర్స్కి రెస్పెక్ట్ లేదు, ఈరోజు నా ఫ్యామిలీనే కోల్పోయాను, సో ఏదన్నా చేయాలి ఫార్మర్స్కి అని చెప్పి నా దగ్గర ఏడవడం జరిగింది అనమాట. అప్పుడు నిర్ణయాలు తీసుకున్నాం, మా ప్రాణాలు పోయినా సరే మేము చచ్చేలోపు ఫార్మర్స్కి ఏదైనా ఒకటి చేయాలి. మరి మీ ఫ్రెండ్ వెళ్ళాలి కానీ మీరెందుకు వెళ్ళారు? వాని తరపున నేను వెళ్తున్నాను కదండి. మరి తనకు లేని దురద మీకెందుకు? దురదేం లేదు, వాని కోసం నేను చేస్తున్నాను, వాడు నన్ను చేయమని కూడా చెప్పలేదు. వాడు బాధపడినాడు అన్న ఒక రీజన్ తోటి నేను ఇదంతా చేయడం. ఓన్లీ ఫ్రెండ్ కోసం మాత్రమే, ఓన్లీ ఫ్రెండ్ కోసం మాత్రమే, ఇంకా వేరే ఎవ్వరి కోసము కాదు. అండ్ దాని తర్వాత నేను ట్రావెలింగ్లోకి వచ్చిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది, ఫార్మర్స్ అంటే ఏంటి, జవాన్లు అంటే ఏంటి, అసలు వాళ్ళకి ఎందుకు రెస్పెక్ట్ దొరకట్లేదు, వాళ్ళు ఎందుకు వెనకబడిపోతున్నారు. సో వాటన్నిటి గురించి ఆలోచించి ఇంకా ఫిక్స్ ఇంకా దీని మీదనే పోరాటం చేయాలి. అసలు మీ ఒపీనియన్ ఏంటి, అసలు ఫార్మర్స్కి ఎందుకు న్యాయం జరగట్లేదు అని మీరు అనుకుంటున్నారు? ఎందుకు న్యాయం జరగట్లేదు అంటే వాళ్ళకంటూ ఒక ఫిక్స్డ్ రేట్ వస్తే దేశం బతకదు కాబట్టి. ఓకే, మరి ఫార్మర్స్ ఫిక్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఏ వస్తువుకైనా సరే ఒక డిమాండ్ ఉంటుంది, బట్ ఫార్మర్స్ పండించిన పంటకి ఫిక్స్డ్ రేట్ తీసుకురావాలి అంటే ఫార్మర్ వల్ల అవ్వదు. ఇన్ కేస్ అది వస్తే ఇండియాలో ఎవరు బతకలేరు అన్నమాట. సో ఆ రీజన్ తోటి ఫార్మర్స్కి సపోర్ట్ అనేది దొరకట్లేదు. ఎందుకంటే పండించడానికి ఇప్పుడు మనం ఎన్ని కోట్లు సంపాదించినా సరే ఫుడ్ కావాలి ఎండ్ ఆఫ్ ది డే.
ఆ ఫుడ్ పండించేటోడు ఒక డిమాండ్ పెట్టుకున్నాడు అంటే దాన్ని కొనగలిగే శక్తి ఎవరికి లేదనమాట. బట్ అంత కాకపోయినా సరే వాళ్ళు నష్టపోకుండా ఉండేలాగా ఒక రేట్ కావాలి. అంటే ఇప్పుడు ఢిల్లీలో కానీ ఇలా చాలా మంది వెళ్ళి ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తుంటారు. వాళ్ళతో పాటే సపోర్ట్గా వెళ్ళి మీరు చేయకుండా నేను ఎందుకు 2019లోనే చేశానండి. వాళ్ళతో పాటు వెళ్ళి 18,000 కిలోమీటర్స్ పాదయాత్ర ఫస్ట్ నేను తీసుకున్నప్పుడే స్టెప్ ఢిల్లీలో ఉండి నేను అక్కడ పోరాటం చేశాను. రీసెంట్గా పాకిస్తాన్ వాక్లో వెళ్ళినప్పుడు కూడా పంజాబ్లో వాళ్ళతో పాటు 5 days అక్కడే ధర్నా చేశాను ఓకే కూర్చొని. అవన్నీ ఉంటాయి. ఎందుకంటే నా కాజ్ అదే, వాళ్ళు ఫైట్ చేస్తున్నది అదే కాబట్టి వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు కూడా. ఓకే, మరి మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తున్నారు? మరి నాకు ఫ్యామిలీ అంటే ఎవరు లేదండి, నాకున్నది ఫ్రెండ్స్ అంతే. ఫ్యామిలీ లేరు అంటే మీనింగ్? అంటే నాకు 6 years ఉన్నప్పుడే మమ్మీ చనిపోయింది ఓకే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల, డాడీ వాళ్ళ సైడ్ నుండి. ఓకే సో డాడీ సెకండ్ మ్యారేజ్. ఇంకా నేను చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండి సర్వే అవుతాను. అంటే మదర్కి ఏమైంది? అంటే కొన్ని ఫేక్ ఎలిగేషన్స్ చేసి మా మదర్ మీద, అంటే ఎట్లా అది కొంచెం అంటే వేరే వాళ్ళతోటి అక్రమంగా ఉంది అన్నట్టు డాడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రూమర్స్ స్ప్రెడ్ చేసి ఓకే డాడీ లేని టైం చూసుకొని కొట్టి పెట్రోల్ పోసి తగిలెట్టేశారు. ఓకే, సూసైడ్ అన్నారు. అలానే చెప్పాలి కదండి, మర్డర్ చేశారని చెప్పలేం కదా బయట అన్ని చోట్లను. అంటే చిన్నప్పుడు అంటే అలా చెప్పలేరు. ఇప్పుడు ఇంత పెద్ద అయ్యి మీరు పాకిస్తాన్ వరకు బై వాక్ వెళ్ళిన వారు ఇప్పుడు అంత పెద్దది ఎందుకు చెప్పుకోలేరు చెప్పండి? చెప్పుకోవచ్చు కానీ బట్ అది కొంచెం ఎందుకో హట్టింగ్గా ఉంటుంది అని చెప్పి. ఫ్రెండ్ కోసం అక్కడి వరకు పాదయాత్ర చేశారు, మదర్ కోసం మరి ఇక్కడ ఎందుకు మీ ఫాదర్తో పోటీ పడలేదు మీరు? అయిపోయిందండి అంతా, పోటీలు పడ్డం అయిపోయింది, గొడవలు అయిపోయినాయి. ఫైనల్గా నాకు మిగిలింది క్వశ్చన్ మార్క్స్ అనమాట అంతే. ఎలాంటి అంటే క్వశ్చన్ మార్క్స్? మా మమ్మీ ఆ తప్పు చేసిందా చేయలేదా ఓకే అది క్వశ్చన్ మార్క్. వీళ్ళు చంపడానికి రీజన్ అదేనా లేకుంటే ఇంకేమన్నా ఉందా అనేది తెలియదు. ఓకే, మధ్యలో అలా వెళ్తుంది అనమాట. అది ఫాదర్తో ఇప్పుడు మీకు ఎలాంటి బాండింగ్ లేదా ఇప్పుడు? ప్రస్తుతానికి అయితే ఏది లేదు. అంటే లైక్ మొన్న రీసెంట్గా అంటే పాకిస్తాన్ వాక్ ముందు ఒకసారి వెళ్ళి రావడం జరిగింది ఇంటికి. ఓకే అంటే అన్ఎక్స్పెక్టెడ్ నార్మల్. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇలాంటి వాళ్ళని ఎందుకు ఇంట్లోకి రప్పించుకోవడం, ఎక్కడైనా పడి చావచ్చు కదా అని చెప్పి కొన్ని లోపల రూమ్లో నుంచి మాటలు రావడం జరిగింది. ఓకే ఇంకా అక్కడితోటి క్లారిటీ వచ్చింది అనమాట. ఓకే వీళ్ళకి ఏం లేదు మన మీద 1% కూడా, పలకరించడానికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి నేను కంప్లీట్గా సైలెంట్. పోనీ మీరు ఎప్పుడైనా అనుకున్నారా అయ్యో నేను జాబ్ చేసుకుంటే వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తారేమో మారుతారేమో అనుకుని? జాబ్ చేసి ఫైనాన్షియలీ ఒకవేళ హెల్ప్ చేసినా సరే సపోర్ట్ చేసే క్యారెక్టర్స్ అయితే అవి కాదు. ఒకవేళ అదైతే మా మమ్మీ వాళ్ళ ప్రాణాలతో ఉండేది కదా. ఓకే, మీ సిస్టర్ నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ మీకు ఉండదా? అసలుకి డాడీ ఎట్లా అంటే అట్లా వైట్ కలర్ని తీసుకొని వచ్చేది బ్లాక్ అని మా డాడీ అంటే అది బ్లాక్ అనే టైప్ మా సిస్టర్. ఓకే, అట్లా వాళ్ళ బాండింగ్ వేరుంటుంది. అట్లీస్ట్ మీతో పాటు పుట్టిన మీ సిస్టర్ కూడా మీకు హెల్ప్ చేయడం లేదు, సపోర్ట్ చేయట్లేదు అనుకుంటే మీదే తప్పు ఉందేమో ఏదైనా? నా సైడ్ నుంచి తప్పు నేనంటే ఈరోజు నేను మీకు ఇంటర్వ్యూ ఇచ్చేటోని కాదు, ఈ పాటికి ఇప్పుడు మా మమ్మీ దగ్గర ఉంటుండే నేను హ్యాపీగా. లైక్ ఏంటంటే ఏది చేసినా సరే మంచి సైడ్ ఉంటాం, నోట్లో నుంచి నిజాలాగు, ఒకళ్ళని మోసం చేసే టైప్ కాదు. అది ఫాదర్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఓపెన్గా మాట్లాడతాం ఏదన్నా కానీ. మా మమ్మీ గారి పెంపకం అది, ఏదున్నా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి, అది నిజమే మాట్లాడాలి అనే టైప్. సో నా సైడ్ నుంచి తప్పు నిన్నింటి ఒకవేళ మేబీ అది ఏదన్నా ఉండినింటే దానికి మాట్లాడినా కూడా అయిపోతుండే. సో ఆ ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు కదా. మీరు ఏ రోజైనా అడిగారా అట్లీస్ట్ పోనీ నేను జాబ్ చేసుకొని ఇప్పుడు బాగా కరెక్ట్గా ఉంటాను అప్పుడైనా మీకు ఓకేనా అని అడిగారా? పోనీ అన్నీ అయిపోయినాయి. ఇది నేను ట్రై చేయలేదు అనుకోకుండా అన్నీ అయిపోయాయి. ఎందుకంటే మదర్ లేదు, కనీసం ఫాదర్ సపోర్ట్ అన్నా ఉంటే బెస్ట్ కదా. లైక్ ఇప్పుడు ఎట్లా ఉందంటే సొసైటీ, ఇప్పుడు ఎవరు లేరు అంటే విచ్చలవిడిగా ఎంజాయ్ చేయాలి లైఫ్ని, గలీజ్ అయినా పర్లేదు అనే మైండ్ సెట్స్తో ఉంటారు. బట్ మా మైండ్ సెట్ ఏంటంటే సరే మదర్ లేదు డాడీతో ఉందాము అన్న టైప్లో చాలాసార్లు అడగడం జరిగింది అనమాట వెళ్ళి. బట్ ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు లైక్ మా డాడీ ఫ్రెండ్స్ ఎవరన్నా కానీ మీ అబ్బాయే కదా ఇట్లా చేస్తున్నాడు, నాకు అబ్బాయిలు అంటే ఎవరు లేదు, ఉన్నది అమ్మాయి ఒకతే, అబ్బాయి చిన్నప్పుడే చనిపోయాడు అని చెప్పి ఇట్లా చెప్పుకోవడం జరిగింది అనమాట బయట. అట్లా ఎక్కడికి వెళ్ళాలనిపించట్లేదు. ఓకే, మీరు ఎంతవరకు చదువుకున్నారు? నాది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ తర్వాత అదర్ ఎడ్యుకేషన్ ఏం చేయలేదా? ఇంట్రెస్ట్ రాలేదు. ఇంట్రెస్ట్ రాలేదా? ఏంటంటే దానికి ఒక రీజన్ ఉంది, చదువుకోలేని వాడు కూడా చదువుకున్న వాళ్ళకి జాబ్ ఇస్తూ ఉన్నాడు ఇప్పట్లో. అవును. సో ఇప్పుడు నేను చదువుకొని ఏం లాభం, ఎవరికి ఏం లాభం లేదు కదా. కొంచెం ఏదైనా డిఫరెంట్గా సొసైటీకి యూజ్ అయ్యేది లాంటిది ఏదైనా చేయాలి అన్న. యాక్చువల్లీ ఇప్పుడు మీ ఏజ్లో ఇప్పుడు చాలామంది యూత్ ఎంజాయ్ చేస్తున్నారు, పబ్స్ అని, లవ్ అని, అమ్మాయిలతో తిరగడం ఇలా. బట్ మీరెందుకు ఇలా ఏదో న్యాయం చేయాలని పోరాడుతున్నారు?
మనిషి బ్రతుకుతా ఉన్నాం కాబట్టి నలుగురు మంచి చేయాలి అంటే ఇది నేనన్న మాట కాదు, పెద్దవాళ్ళే అన్నారు ఇంతకుముందు కూడా. సో అవి కొంచెం మైండ్లో ఉండే. అండ్ ఇంకొకటి, ఈ జనరేషన్ మైండ్ సెట్ అయితే నాది కాదనమాట. కంప్లీట్గా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరగడం వల్ల సో ఆ 90s మైండ్ సెట్స్ అనమాట అంతా కూడా. ఎంజాయ్ చేస్తే డబ్బు ఖర్చు అవుద్ది, మహా అయితే ఆ మినిటే హ్యాపీగా ఉన్నాం, తర్వాత ఉన్నాం కదా. సో అలా కాకుండా ఎదుటి వాళ్ళ హ్యాపీనెస్లో మన హ్యాపీనెస్ని చూసుకుంటే కొంచెం మనకి ఇంకా ప్రౌడ్గా ఉంటుంది అన్నట్టు. మరి ఎవరు చూడకుండానే మీరు ఇంత పెద్దగా అయిపోయారా? ఎవరో ఒకరు చూస్తుంటారు కదా. నా లైఫ్లో ఉన్నది 5 వ్యక్తులండి. ఒకటి అమ్మమ్మ, మామయ్య, సో మా పెద్దమ్మ కొడుకు హరీష్, రాకేష్. సో వీళ్ళు నలుగురు మెయిన్ అనమాట నా లైఫ్లో. ఓకే. ఇప్పుడు నేను సర్వే అవుతున్నా, ఈ స్టేజ్లో ఉన్నాను అంటే దానికి కారణం నీ వెనక మేము ఉన్నాము అని ధైర్యం చెప్పిన వాళ్ళు నలుగురి. ఓకే. పడిపోయినా లేచినా ఏం జరిగినా అన్నీ నాకు వాళ్ళే అనమాట. మరి వాళ్ళ సపోర్టే తీసుకొని అదర్ ఎడ్యుకేషన్ కూడా ట్రై చేయాల్సింది కదా మీరు? చేయాల్సిందే కానీ బట్ నాకు అంత చదువుకోవాల్సినంత అవసరం రాలేదండి. టాలెంట్ ఉంది, ఓకే, ఎలా బ్రతకాలో తెలుసు. ఇప్పుడు చదువుకుంటేనే జాబ్ వస్తుందని లేదు కదా. సో బిజినెస్ మైండ్ సెట్ అనమాట కంప్లీట్గా, ఎట్లా ఏంది, సో ఆ టైప్లో. ఓకే. నెక్స్ట్ మీరు ఇప్పుడు జై జవాన్ జై కిసాన్ అంటున్నారు. ఇప్పుడు మీతో పాటు వేరే ఎవ్వరూ సపోర్ట్ లేరు అంటున్నారు. ఇప్పుడు మీరే ఎందుకు మీ ఫ్రెండ్ని కూడా తోడు తీసుకొని వెళ్తే తను కూడా మీ లెక్కే, నా వల్లే తిను కూడా వస్తున్నాడు అని తెలుస్తుంది కదా. తెలుస్తుంది. మరి ఎందుకు తీసుకొని వెళ్ళలేదు? మీరు ఒక్కరే ఫేమస్ అవ్వాలని వెళ్ళారా లేకపోతే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేమస్ అవ్వడానికి అయితే నేను చేయట్లేదండి ఇది. అది ఒకవేళ ఫేమస్ అవ్వడానికి ఏంటంటే 2018లోనే నేను వీడియో స్టార్ట్ చేస్తుంది. నేను స్టార్ట్ అయ్యి కూడా కేవలం 6 months or 7 months అయింది అంతే ఇన్స్టా పెట్టి. నేను అప్పటి వరకు నాకు సోషల్ మీడియా అంటే ఏంటో కూడా తెలియదు. ఓకే. జస్ట్ ఏది తెలియకుండానే ఇండియా మొత్తం ట్రావెల్ చేశాను నేను. ఓకే. ఇది కూడా ఎందుకు వాడుతున్నాము ఇన్స్టాగ్రామ్ అనేది అంటే ఒకవేళ మీరు చెక్ చేసుకోవచ్చు నా ప్రొఫైల్లో. ఫేమ్ అవ్వడానికి ఏది ఉండదు అందులో, జస్ట్ అప్డేట్స్ ఉంటాయి, ఫార్మింగ్ గురించి మాట్లాడింది ఉంటుంది, ఇక్కడ స్టే చేస్తున్నా, ఇక్కడ వెళ్తున్నా, ఇది మ్యాటర్. అంతకుమించి వేరే టాపిక్ ఏది ఉండదు. ఇది ఎందుకు వాడుతున్నాము అంటే మనం చేసేది ఒక 10 మందికి తెలిస్తేనే ఫార్మర్స్కి ఏదైనా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నేను వీడియోస్ పెట్టడం వల్ల ఇంటర్వ్యూస్ పిలిచారు, ఫార్మర్స్ అప్రోచ్ అవుతూ ఉన్నారు, నేను అనేటోడు ఎందుకోసం చేస్తున్నాను అనేది జనాలకి తెలుస్తుంది. సో దాని గురించి అనే తప్పించి ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదన్నమాట. ఇప్పుడు మీరు చేసే వీడియోస్ కింద మీకు పాజిటివ్ కామెంట్స్ వస్తాయి, నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, వాళ్ళకి మీరు ఎలా సమాధానం చెప్తారు? పాజిటివ్ కామెంట్ చేసేటోళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నేను ఎందుకోసం చేస్తున్నానో అర్థం కావట్లేదు అనమాట. నేను మాట్లాడుతున్నా, నేను చేస్తున్నా, అది నచ్చి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇంకా నెగిటివ్ అంటావో అది కామన్, ప్రతి ఒక్కళ్ళకి ఉండేది అనమాట నెగిటివ్ అని. ఓకే. సో నెగిటివ్ కామెంట్ చేసేటోళ్ళ వల్లనే ఇంత దూరం వెళ్ళగలుగుతున్నాను పాజిటివ్ కామెంట్స్ కంటే. ఓకే. ఇప్పుడు చాలామంది అలా కామెంట్స్ పెడతారు, అండ్ మీతో పాటు నేను వస్తానన్నా ఇలా పెట్టడం జరుగుతుందా ఎవరైనా? వస్తామని చెప్పి అంటారు కానీ ఎవరు రారనమాట. ఎవరు రారు. లాస్ట్ టైం ఒక 2 అబ్బాయిలు వైజాగ్ నుంచి మెసేజ్ చేశారు, ఓకే, పాకిస్తాన్ వాక్కి మేము జాయిన్ అవుతాము అని. సరే రండి అని చెప్పి ట్రైన్ టికెట్స్ అన్ని బుక్ చేసిన తర్వాత మధ్యలో హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు అనమాట రాకుండా. ఓకే. అట్లా ఉంటుంది. అంటే ఫేక్గా ఎక్కువ మెసేజ్లు వస్తాయి, మేము జాయిన్ అవుతాం, మేము కూడా ఫార్మర్స్కి సపోర్ట్ చేస్తాం. కొంతమంది అయితే మా డాడీ ఫాదరు, మాకు లేని నొప్పి నీకు ఎందుకు, నువ్వు నడిచేస్తే వచ్చేస్తాయి ఫిక్స్డ్ రేట్లో అని చెప్పి ఏదేదో. ఇప్పుడు మనం చేయడం వల్ల వస్తుందా రాదా అనేది పక్కన పెడితే ఒక మంచి కాజ్ మీద వెళ్తా ఉన్నాను కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకు కోల్కతా ఇన్సిడెంట్ మీకు తెలిసే ఉంటుంది, డాక్టర్ది. ఆవిడికి సంబంధించి ఇండియా మొత్తం కూడా కొవ్వొత్తులు పెట్టుకుని జస్టిస్ ఫర్ పేరు వాడకూడదు, సో జస్టిస్ కోసం పోరాడినారు. ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే ఎవరింట్లో వాళ్ళు ఎవరి పనుల్లో వాడు బిజీ అయిపోయాడు, ఎవరు న్యాయం వచ్చే వరకు పోరాడలేదు కదా. సో అందులో కూడా నేను వాక్ చేయడం జరిగింది, ఇక్కడ నుంచి కోల్కతా దాకా వాక్ వెళ్ళాను. సో అలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న కేసెస్ వాటికే ఉరి శిక్షలు వేసేస్తున్నారు, మరి అంత పెద్ద రేపులు చేసిన వాళ్ళకి ఎందుకు ఉరి శిక్ష వేయట్లేదు? ఎక్కడ వేస్తున్నారు? నేను ఇప్పటిదాకా వినలేదండి ఉరి శిక్ష. రీసెంట్లీ ఒక ఆమె సంథింగ్ ఫ్రూటీలోనో ఎందులోనో మాజాలోనో పాయిజన్ కలిపి బాయ్ ఫ్రెండ్కి పెట్టేసింది అని ఆమెకి ఉరి శిక్ష కన్ఫర్మ్ చేశారు. సో ఆమె లెక్క మరి అంతకన్నా పెద్ద కేసు కదా అది, రేప్ అనేది. మరి ఆమె విషయంలో అతన్ని ఎందుకు ఉరి శిక్ష వేయలేదు అనుకుంటున్నారు? అదే అర్థం కావట్లేదండి నాకు కూడా. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నా మైండ్లో కూడా. రీసెంట్గా నాగర్ కర్నూలులో కూడా జరిగింది, 7 మంది అబ్బాయిలు కలిసి ఒక అమ్మాయిని. సో వీటన్నిటి మీద గురించి కూడా మాట్లాడి నెక్స్ట్ ఇంకా పెద్ద వాక్ చేయాలనే ఉన్నా అనమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా దీని గురించి. ఓకే. మళ్ళీ కంప్లీట్గా ఉమెన్స్కి సపోర్టెడ్గా, అంటే ఫార్మింగ్ది కూడా ఉంటుంది బట్ ఇప్పుడు ఎక్కువ క్రైమ్ లేడీస్ మీద జరుగుతూ ఉంది కాబట్టి సో వాళ్ళకి ఫస్ట్ ఒక చట్టాన్ని తీసుకురావాలి అని. ఓకే. ఇప్పుడు మీరు డైరెక్ట్ రూట్ వెళ్ళారా బై వాక్, లేదంటే షార్ట్ కట్స్ అంటూ ఎంచుకుంటూ వెళ్ళారా మీరు? ఆంధ్ర టు తెలంగాణ ఎండ్ అయ్యే వరకు కూడా నార్మల్ ఒకటి నేషనల్ హైవే 44 అనమాట.
ఓకే. సో అక్కడ నుంచి ఏమైపోద్ది అంటే కినా షార్ట్ కట్స్, ఎందుకంటే మనకు అక్కడ నుంచి ఎవరు తెలియదు కాబట్టి ఓకే. కొంచెం డిఫరెంట్ రూట్. ఇప్పుడు అందరు వెళ్ళిన రూట్లో వెళ్తే నాకేం తెలియదు, నేను కొత్తగా ఏం ఎక్స్పీరియన్స్ అవ్వను. అండ్ ఇంతకు ముందు కూడా సైకిల్ మీద సేమ్ రూట్లో లదాఖ్ వరకు వెళ్ళొచ్చాను, జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ఇవన్నీ. ఓకే. కాబట్టి సార్ కొంచెం డిఫరెంట్గా రూట్స్ ఎంచుకొని వెళ్ళడం జరిగింది అన్నమాట. ఓకే. అలా వెళ్ళే దారిలో మీకు సంథింగ్ చిన్న చిన్న ఇష్యూస్ ఫేస్ చేసినప్పుడు నాకెందుకు ఇవన్నీ, హ్యాపీగా జాబ్ చేసుకోక ఇవన్నీ నాకు అవసరమా అనిపించిందా ఎప్పుడైనా? చాలాసార్లు అనిపించింది, ఒకసారి కాదు. మహారాష్ట్రలోనే జరిగింది అనమాట. ఓకే. ఏంటంటే లైక్ నార్మల్గా వెళ్తూ పెట్రోల్ బంక్లో పడుకొని ఉంటే ఫుడ్ కోసం అని చెప్పి ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళాలి డాబాకి. ఓకే. వెళ్ళే దారిలో కొంతమంది పర్సన్స్ ఆపి నన్ను కొట్టి నా దగ్గర ఉన్న మనీ, ఫోన్స్ అన్నీ కూడా లాగేసుకున్నారు అనమాట. అప్పుడు అనిపించింది, అరే మనకి ఎందుకు వచ్చింది ఇదంతా, హ్యాపీగా ఇంటి దగ్గర ఉండి పేరెంట్స్ చెప్పినట్టు వింటూ, లైక్ అమ్మ నాన్న కావచ్చు, అమ్మమ్మ అన్నయ్య వాళ్ళు చెప్పినట్టు వింటూ అక్కడే ఉండి హ్యాపీగా ఏదైనా జాబ్ చేసుకుంటూ ఉంటే అయిపోతుంది కదా, వాని చేతుల్లో వీని చేతుల్లో మనం ఎందుకు తను తినాలి అని చెప్పి ఏడ్చి అక్కడ రోడ్ మీద కూర్చొని ఏడవడం జరిగింది. ఓకే. అట్లా చాలా డెప్త్ ఉన్నాయండి అవి, చాలా ఉంటుంది. అయినా సరే మళ్ళీ అన్ని ఫేస్ చేసి మళ్ళీ ఎందుకు మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తా, స్టార్ట్ చేస్తా కొత్తగా అని అంటున్నారు? ఎండ్ ఆఫ్ ది డే నా ఫ్రెండ్ కన్నీళ్ళే గుర్తొస్తాయి అనమాట. ఇన్ కేస్ వన్ ప్లేస్లో కాకపోయినా ఒకవేళ మా మమ్మీ ఉండి నేను ఈ కాజ్ గురించి చేస్తానంటే నువ్వు చచ్చినా పర్లేదు నువ్వు చెయ్యి అనే టైప్ అనమాట మా మదర్. ఓకే. సో మెయిన్ వీళ్ళిద్దరి కోసమే, ఇంకా నాకంటూ ఎవరు లేరు కాబట్టి, ఒంటరిని కాబట్టి. సో లైక్ ఏం చేసినా సరే నలుగురికి ఉపయోగపడాలి, పలానా అబ్బాయి రా, పలానా వాళ్ళ అబ్బాయి ఇట్లా చేస్తూ ఉన్నాడు అనేది మా మమ్మీ ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండాలి, మా ఫ్రెండ్కి న్యాయం జరగాలి. ఎట్లనో బార్డర్ వరకు వెళ్ళారు కదా, ఎప్పుడైనా అనుకున్నారా ఇక్కడ వరకు ఎలానో వచ్చాను, ఏదో ఒకలాగా దొంగ లెక్క అయినా సరే లోపలికి దూరాలి, చూడాలి అసలు పాకిస్తాన్ ఎట్లా ఉంటుందో అని ట్రై చేశారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్డర్కి నేను రీచ్ అవుతానని కూడా అనుకోలేదండి. ఓకే. అంటే నేను సైక్లింగ్ చేసినప్పుడు బాడీ ఓవర్ హీట్ వల్ల నాకు బ్లడ్ పడుతూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. ఓకే. నోట్లోకి వెళ్ళి. సో దానివల్ల చాలాసార్లు కూడా ట్రావెలింగ్ ఆపేయాలని చెప్పి డాక్టర్స్ కూడా అన్నారు అనమాట. ఓకే. బట్ ఏంటంటే ఇప్పటిదాకా తెలుగు స్టేట్స్ నుంచి ఎవరు ట్రై చేయలేదు. అవును. కొద్దిగా ట్రై చేద్దాం, బయట స్టేట్స్ నుంచి ఎవరెవరో వెళ్తూ ఉన్నారు, వెళ్దాం ఏముంది, కొంచెం జనాలు కొంచెం గట్టిగా వినిపిస్తుంది కదా మన కాజ్ కూడా అన్నట్టు వెళ్ళి అక్కడ తీసుకున్నాను అనమాట నిర్ణయం. ఎవరు చూడకపోతే వెళ్ళిపోదాం లోపలికి అని. వాళ్ళకి దొరికినా వాళ్ళని చంపేసినా నాకు బాధ లేదు, లోపలికి వెళ్దాము అని. ఓకే. కానీ బట్ ఛాన్స్ దొరకలేదు అనమాట. అసలు బోర్డర్ అనేది ఎలా ఉంటుంది? సినిమాల్లో చూపించిన లెక్కే ఉంటుందా లేదంటే మీరు సినిమాల్లో చూసిన ప్రకారం? చూపించినట్టు అస్సలకి ఏది ఉండదండి, మొత్తం కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకే. ఒక 2 కంట్రీస్కి సంబంధించిన బార్డర్ లైన్ అనేది అదొక వైబ్ అనమాట. అంటే తండేల్ మూవీలో ఒకలా చూపిస్తారు కదా, అది వేరే, అంటే దాంట్లో కొంచెమే చూపిస్తారు అనమాట. బట్ కంప్లీట్గా అలా ఉండదు అనమాట, అంత క్లోజ్కి ఎవరిని కూడా తీసుకెళ్లరు. ఓకే. అసలుకి చాలా డిస్టెన్స్ ఉంటుంది అనమాట బార్డర్కి సంబంధించి. బట్ మాలాగా ఎవరైనా ట్రావెలింగ్ చేస్తూ కొద్దిగా డిఫరెంట్గా ఏదైనా సరే నేషనల్ ఫ్లాగ్ తోటి ఏదైనా చేస్తూ ఉంటే అప్పుడు ఛాన్స్ ఉంటుంది, అది కూడా జస్ట్ దగ్గర నుంచి చూడడానికి అంతే. ఓకే. అసలు ఈ ప్రాబ్లమ్ని మీరు గవర్నమెంట్ అంటూ ఉంది కదా, వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళాలి అని ఎందుకు అనుకోలేదు? గవర్నమెంట్ పట్టించుకోదండి, నేను దానికి డైరెక్ట్గా చెప్పేస్తాను, ఒకటే ఆన్సర్. గవర్నమెంట్ పట్టించుకోదు, సొసైటీ పట్టించుకోదు. ఇన్ కేస్ నేను అనుకున్నది జరగాలంటే ఫార్మర్సే మారాలి. ఓకే. నేను కనిపించిన ప్రతి ఒక్క రైతుతోటి నేను అదే చెప్తాను, మీరే మారాలి, మీ ధరలు మీరే ఫిక్స్ చేసుకోవాలి. అవసరమైతే ఒక 5 ఏళ్ళు పంటలు పండియకండి, మీకు ఎంత కావాలో అంతనే పండించుకోండి, మార్కెట్కి ఒక్క కూరగాయ కూడా తీసుకురామాకండి, అప్పుడు మీరేంటో తెలుస్తుంది అని చెప్పి నేను కనిపించిన ప్రతి ఒక్క రైతులకి చెప్తానే ఉంటాను. కానీ తీసుకొని వస్తా ఆ రోజైతే మాత్రం. ఫుడ్ లేక అల్లాడిపోవాలి ఇండియా మొత్తం, ఫార్మర్స్ కాళ్ళు పట్టుకొని మీరు లేకపోతే మేము లేము, ఎంత కాస్ట్ అయినా పర్లేదు మేము కొనగలం, మీరు నచ్చిన ధరకే మేము తీసుకుంటాము అనేది నేను తీసుకుని వస్తాను. కానీ కాస్త టైం ఆ రోజు వస్తుంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఆర్గానిక్ ఫుడ్డే నడుస్తుంది మ్యాక్సిమం, ఎంత ఫార్మర్స్ ఉన్నా సరే. సో ఆ రోజు వస్తుంది అనుకుంటున్నారా? ఇంకో 35 years అండి అంతే, ఖచ్చితంగా వస్తుంది. అంటే నా రీసెర్చ్లో నాకు తెలిసింది, ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఒక ఫార్మర్ కొడుకు ఎప్పుడు ఫార్మర్ అవ్వట్లేదు. అవును. ఇంకా లాస్ట్ జనరేషన్ మొత్తం కూడా పడిపోతూ ఉంది. ఇంకా ఫ్యూచర్లో ఫార్మింగ్ ఎవరు చేస్తారు? అందరూ జాబు, ఈ ఇన్స్టా రీల్స్ ఫేమస్ అవ్వాలా, సెలబ్రిటీస్ ఈ దాని మీద ఆలోచిస్తూ ఉన్నారు. ఫార్మింగ్ గురించి ఎవరు ఆలోచించారు? కేవలం 35 yearsలో ఇండియా మొత్తం చేంజ్ అవుతుంది. నా రీసెర్చ్, నాకు తెలిసిన డెప్త్ అది, నా ఓల్డ్ ట్రావెలింగ్. ఓకే. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా జై జవాన్ జై కిసాన్ అంటూ ఉంటారు. సో మీరు అదే వర్డ్ని చూస్ చేసుకున్నారు. సో పల్లవి ప్రశాంత్ గారు మీకు ఎప్పుడైనా కాంటాక్ట్ అయ్యారా, నేను నీకు సపోర్ట్ చేస్తా బ్రో అని? అస్సలు కాంటాక్ట్ అవ్వలేదు. అవ్వలేదు.
ఒకవేళ అయ్యిందంటే నా వర్క్ రాలేదేమో, మేబీ నా ఫ్రెండ్స్ యూజ్ చేస్తారు నా ఇన్స్టా అకౌంట్, ఓకే. మేబీ నాకేమన్నా చెప్పలేదేమో తెలియదు, కానీ నాకు వరకు అయితే పర్సనల్గా అయితే ఏది రాలేదు. ఇన్ ఓకే. కేస్ వచ్చినా నేను కాంటాక్ట్ అవ్వను, ఎందుకంటే అది తన స్వార్థం కోసం తను చేసుకున్నాడు అనమాట. ఇప్పుడు నేను 5 yearsగా చేస్తా ఉన్నా, సో బయట జనాలు కూడా ఆయనతోటే కంపేర్ చేస్తూ ఉన్నారు నన్ను. నీకు పల్లవ్ ప్రశాంత్కి ఏంది తేడా, నువ్వు కూడా బిగ్ బాస్లోకి వెళ్ళాలని చూస్తున్నావు అని చెప్పి వల్గర్గా కామెంట్స్ పెట్టడం, అవును. రైతుల పేరు వాడుకొని ఫేమస్ అవ్వాలని చూడడం ఏందరా మీరంతా అని చెప్పి గలీజ్గా తిడుతూ ఉన్నారు. బట్ ఇట్స్ ఓకే, ఒకళ్ళు చేసిన తప్పుకి అందరు అదే చేయరు కదా అన్నట్టు నేను అనేటోడు అంటూ ఉంటాడు, మనం ఏంటో మనకు తెలుసులే అని లైట్ తీసుకుంటుంటా. బట్ ఎండ్ ఆఫ్ ది డే బాధేస్తుంది అనమాట. ఆ మనిషి కొంచెం క్లియర్గా ఉండి సపోర్ట్ చేసినంటే ఫార్మర్స్కి ఇంకొంచెం గట్టిగా ఉంటుండే. ఇప్పుడు నా సపోర్ట్ తోడవుతుండే ఆయనకి, అవును. ఎందుకంటే ఆయన లోకల్లో ఉండి చేసుకున్నా, నేను మొత్తం దేశం మొత్తం ట్రావెల్ చేస్తూ ఉన్నాను కాబట్టి డెఫినెట్లీ ఇంకొక మంచి సపోర్ట్ అనేది యాడ్ అయ్యిందంటే డెఫినెట్లీ వస్తున్నానేమో ఫిక్స్డ్ రేట్స్ అనేవి. కొన్ని మీరైనా ఎప్పుడైనా ట్రై చేశారా చేశాను. వెళ్ళి సపోర్ట్ అడుగుదామని? సపోర్ట్ గురించి అడగలేదు కానీ, బట్ ఎందుకు నువ్వు ఇలా జనాల్ని మోసం చేస్తా ఉన్నావు, ఫార్మింగ్ గురించి మాట్లాడుతున్నావు, నీ వల్ల నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అని అడుగుదాం అనుకున్నా కానీ, బట్ ఇప్పుడు ఆయన రేంజ్ వేరు కాబట్టి మనం మెసేజ్లు చూసేంత లేదనమాట, అందుకే లైక్ తీసుకోండి. బట్ ఒక రోజు వినిపిస్తుంది నా పేరు ఆయన దగ్గర, అప్పుడు మాట్లాడు. ఓకే. మీ హ్యాండ్ మీద టాటూ ఉంది, అది రియల్ టాటూ అయినా జస్ట్ రియల్ టాటూ నార్మల్ గా వేసుకున్నా? లేదు లేదు, రియల్ టాటూ. నేను దగ్గర 4 years అయిపోయింది నా జర్నీ స్టార్ట్ అవ్వక ముందు ఎంచుకున్నా దీన్ని, అది అప్పటి నుంచి అలానే ఉంది అనమాట. రీసెంట్ గా రివీల్ చేసినది. ఓకే. అంటే అందరూ ఈ రైతుల పేరు వాడుకొని నువ్వు ఫేమ్ అవుతున్నావు, అసలు ఎట్లా నమ్మాల నిన్ను అని చెప్పి అన్నాను కదా కామెంట్స్ అవి. అప్పుడు నేను ఇంకా రివీల్ చేయాల్సి వచ్చింది అనమాట. అరే నేను 4 years బ్యాక్ టాటూ వేయించుకున్నాను చూడండి నేను. టాటూ వేయించుకున్నంత మాత్రాన నిజమేనా? అంటే అది నా అభిమానం అనమాట. మదర్ అంటే ఇష్టం ఉంటుంది, పేరు వేసుకుంటారు. ఫ్యాన్స్ హీరోలు అంటే ఇష్టం ఉంటే టాటూలు వేసుకుంటారు. సో నాకు రైతులన్నా జవాన్లన్నా అది ఒక పిచ్ అనమాట అంతే. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశానికి వెన్నెముకలు, వాళ్ళు లేకపోతే మనం ఎవరం లేం కాబట్టి, సో వాళ్ళ మీద ఉన్న అభిమానంతో నేను వేయించుకోవడం జరిగింది. ఓకే. ఈ రోజున మీ మదర్ ఉంటే మీకు సపోర్ట్ చేసేవారు అనుకుంటున్నారా? సపోర్ట్ అయితే కన్ఫర్మ్గా సపోర్ట్ చేసేది, బట్ ఇంత డిస్టెన్స్ అయితే మాత్రం చేయలేదు. ఏదైనా ఉంటే ఇంటి దగ్గర ఉండి చేసుకునే టైప్. ఓకే. ఎందుకంటే అది నెగిటివిటీ అవ్వచ్చు, లేకుంటే కొడుకు మీద ఉన్న ప్రేమ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఏ కొడుకు కష్టపడుతుంటే తల్లి చూడాలనుకోదు కదా. సో నేను వాక్ చేసేటప్పుడు కాళ్ళ నుంచి బొబ్బలు రావడం, వాటర్ రావడం, సో అది కొంచెం డిఫరెంట్ లైఫ్ ఉంటుంది అనమాట. పెయిన్స్ కానీ ఇవన్నీ కూడా. ఇంకా బ్లడ్ పడుతుంది, నేను ఒక వేరే స్టేట్లో ఉన్న మధ్యప్రదేశ్, ఆ స్టేట్లో నోట్లోకి వెళ్ళి బ్లడ్ పడుతుంది అంటే ఇక్కడ మదర్ కంగారు పడతారు కదా. సో వీటికి యాక్సెప్ట్ చేయకుండా నేను చేయాలనుకున్న దానికి సపోర్ట్ చేస్తుంది. అంటే డైరెక్ట్ 1 day కూడా గ్యాప్ తీసుకోకుండానే మీరు వెళ్ళడం జరిగిందా, లేదంటే మధ్యలో ఎక్కడైనా గ్యాప్ తీసుకున్నారా? ఆగుతూ వెళ్తుంటానండి. అంటే అది ఓన్లీ తెలుగు స్టేట్స్లో ఉన్నప్పుడు మాత్రమే నేను రెస్ట్ తీసుకుంటాను. ఇప్పుడు ఫాలోవర్స్ అనేటోళ్ళు మీట్ అవుతూ ఉంటారు కాబట్టి కాస్త టైం పడుతూ ఉంటుంది అని చెప్పి నేను బ్రేక్ తీసుకుంటాను. వన్స్ తెలుగు స్టేట్స్ దాటిన తర్వాత ఏమైపోద్ది అంటే నన్ను ఎవరు పలకరించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎవరు దొరకరు. ఇంకోటి ఏంటంటే స్టే చేయాలన్నా సరే 1 day నాకు ఎవరు అక్కడ ఇయ్యారు అనమాట షెల్టర్. సో అట్లా అయ్యేసరికి ఆగకుండా నిదానంగా అయినా సరే వెళ్తూ ఉంటాను. అండ్ నేను గిన్నీస్ వరల్డ్ రికార్డుకి వచ్చేసరికి మనకి 24 hours 228 kilometers వాక్ చేయడం జరిగింది. ఇటలీకి సంబంధించిన వాళ్ళు 1986లో. సో దాన్ని నేను బ్రేక్ చేయడానికి వెళ్ళి 19 hours 178 kilometers వాక్ చేయడం జరిగింది అనమాట. ఓకే. రీసెంట్గా దానికి సంబంధించి కూడా కాంట్రవర్సీ చాలా జరిగింది. మనిషి అనేటోడు నడవలేరు అది ఇది అని. ఓకే. ఇప్పుడు సోషల్ మీడియా యూసేజ్ అనేది ఎంతవరకు మీరు నమ్ముతారు? అర్థం కాదు. సోషల్ మీడియా చాలామంది ఒక రకంగా, ఒకరు నెగిటివ్గా యూజ్ చేసుకుంటున్నారు, ఒకటి పాజిటివ్గా యూజ్ చేసుకుంటున్నారు. దాన్ని మీరు ఎలా నమ్ముతున్నారు? సోషల్ మీడియా అనే దాన్ని ఎప్పుడు కూడా పాజిటివ్ సైడ్ నలుగురికి ఉపయోగపడేలాగానే యూజ్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చెడిపోతూ ఉన్నారు, ఏవేవో వల్గర్ కంటెంట్స్ వస్తూ ఉన్నాయి, బూతులు వస్తూ ఉన్నాయి. సో దానివల్ల నెగిటివ్ సైడ్ కాకుండా పాజిటివ్ సైడ్ అనేది వస్తే కొంచెం బాగుంటుంది అని నా ఫీలింగ్. సోషల్ మీడియా అనేది కొన్ని లక్షల మంది చూస్తాం, కోట్ల మంది చూస్తూ ఉంటారు దాన్ని. ఇప్పుడు నేను పెట్టే వీడియో అవ్వచ్చు, మీరు పెట్టేది అవ్వచ్చు, ఏదైనా సరే అంత చూస్తూ ఉన్నప్పుడు కాబట్టి నలుగురికి ఉపయోగపడేలాగా అదొక మంచి మెసేజ్ లాగా ఉంటే కొంచెం బాగుంటుందేమో అని. ఇప్పుడు మీరు కూడా సోషల్ మీడియాలో మీ వీడియోస్ పెడుతున్నారు, అవి గవర్నమెంట్ వరకు రీచ్ అయ్యి వాళ్ళు మీకు పిలవడం, అసలు ఏంటి ప్రాబ్లం అని తెలుసుకోవడం ఏదైనా జరిగిందా? రీసెంట్గా మా ఏరియాలో వచ్చేసి హరీష్ కుమార్ యాదవ్ అని చెప్పి ఒక అన్న అనమాట, ఫౌండేషన్ ఉంటుంది పొలిటికల్గా, వైసీపీ ఆ టైప్ ఉంటారన్నమాట. ఓకే. సో వాళ్ళే నేను వాక్ జర్నీ మధ్యలో ఉన్నప్పుడు ఫ్లైట్ టికెట్ వేసి రిటర్న్ పిలిపించి కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నారు అనమాట. ఇట్లా ఫార్మింగ్ దేని గురించి చేస్తున్నావు ఏంటని చెప్పి లోకల్లో వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయడం, మంచిగా చూసుకోవడం, ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా కష్టాలు అలాంటివి తీర్చడం, ఇట్లాంటివి చేస్తాం.
అదొకటి ప్లస్ అయింది అనమాట ఈ వాక్లో నాకు. మీరు పాకిస్తాన్ నుంచి అనంతపురంకి మళ్ళీ రిటర్న్ ఎట్లా వచ్చారు? ఫ్లైట్లో వచ్చాను. ఫ్లైట్లో వచ్చారు. ఓకే. ఒక ఫౌండేషన్, హరీష్ కుమార్ యాదవ్ ఫౌండేషన్ నుంచి టికెట్ వేసి వాళ్ళు పిలిపించుకున్నారు. ఓకే. మరి ఇప్పుడు ఎలానో మీ ఏజ్ కూడా అంత పెద్దది కాదు, సో లవ్ స్టోరీ ఏమైనా ఉందా? గతంలో ఉండే పోయిందనమాట. ఎందుకు పోయింది? అంటే 4 years రిలేషన్. ఓకే. సో మదర్ చనిపోయిన తర్వాత కొంచెం ప్రతి అబ్బాయికి ఉండేది, లైఫ్లోకి వచ్చే అమ్మాయి మొత్తం అన్నీ కదా. సో నేను కొంచెం ఒక అమ్మాయికి కనెక్ట్ అవ్వడం జరిగి, సో మంచిగా చూసుకుంటాడు. 4 years తర్వాత రిలేషన్లో ఉంటూనే సడన్గా ఒక నైట్ నాకు మా బావ అంటే ఇష్టం, మా బావతో పెళ్లి ఫిక్స్ చేశారు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాను వితౌట్ రీజన్. ఓకే. మరి మీరు రీజన్ అడగడానికి ట్రై చేయలేదా? ట్రై చేశాను కానీ బట్ చెప్పట్లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదన్నది అంతే. ఓకే. అడిగి నీ టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటూ, నీ ఫ్యూచర్ చూసుకో, నాకు వేరే ఫ్యూచర్ ఉంది, ఎందుకు మనకి సెట్ అవ్వదు అది. మరి 4 years ఎలా రిలేషన్లో ఉన్నావు నువ్వు అది అని చెప్పి కూడా లైక్ ఎట్లా అంటే కినా ఏ అబ్బాయి కూడా నాకు తెలిసి అట్లా చేసినాడు అనమాట ఒక అమ్మాయి గురించి. ఓకే. నా లైఫ్లోకి వచ్చిన అమ్మాయిని నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా వైఫ్ అని పరిచయం చేశాను నేను. ఓకే. తిన్న వైఫ్ అని సడన్గా వదిలేసి వెళ్ళిపోయేసరికి నేనే షాక్ అయిపోయాను. సో దాని తర్వాత సూసైడ్ అటెంప్ట్ చేసి చావు బతుకుల నుండి మళ్ళీ బయటకు వచ్చి వెళ్ళింది అనమాట గట్టిగా. ఎప్పుడు మీకు డౌట్ రాలేదా ఏమని? తన బిహేవియర్లో కానీ ఇలా వదిలేసి వెళ్ళిపోతుందేమో? డౌట్ అనేది రాలేదండి. డౌట్ అనేది నేను సీరియస్గా ఉన్నాను కదా. ఓకే. సో తను ఎలా ఉన్నా సరే నేను యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చినాను, మదరే కదా అన్నట్టు చూసుకుంటుంది బాగా. లైక్ ఎట్లా అంటే కొంచెం బాధ చేసినా సరే ఒళ్ళో పెట్టుకుని మరీ బుజ్జగించేది అనమాట. నీకు నేను ఉన్నాను కదా, ఎందుకు నువ్వు అంత బాధపడ్డావు, మమ్మీ లేకపోతే నేను ఉన్నాను. సో నేను ఆ ట్రాన్స్లో ఉండే ఇప్పుడు. ఓకే. ఇప్పుడు కొంచెం అన్నీ మర్చిపోయి కొంచెం కొత్త లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాను. అంటే కొత్త అమ్మాయి కూడా వచ్చింది అయితే? ఈ కొత్త అమ్మాయి కొత్త లైఫ్లోకి కొత్త అమ్మాయి అలాంటి వాళ్ళు వచ్చినా కూడా బాగుంటుండేనేమో అనిపిస్తుంది. ఓకే. సో ఎవరు లేరనమాట ప్రస్తుతానికి అయితే, సింగిల్గా లైఫ్ అలా వెళ్ళిపోతుంది. ఓకే. అసలు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? సో ఫస్ట్ అయితే నేను అనుకున్న కాజ్కి ఒక న్యాయం జరగాలి, ఫార్మర్స్కి, జవాన్లకి. సో దాని తర్వాత ఇంకా వేరేది ఏదన్నా సరే అది జరిగే వరకు నేను ఇండియాలోనే వాక్ చేస్తానా, బయట కంట్రీస్కే వెళ్తానా అన్నది తెలియదు కానీ, బట్ నా 100 years జర్నీ మొత్తాన్ని కూడా ఆల్రెడీ ఒక షెడ్యూల్ లాగా ప్లాన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఓకే. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు నా లైఫ్లోకి ఏ అమ్మాయి రానంత వరకు ఒక వేరేలాగా వెళ్ళిపోద్ది. ఒకవేళ వచ్చిందంటే కానీ ఆ అమ్మాయిని చూసుకుంటూ ఫ్యామిలీని లీడ్ చేయాలి. సో అన్న దాంతో నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని ఎట్లా వదులుకోలేము, జై జవాన్ జై కిసాన్ అనేది ప్రాణమైన వదులుకోలేము కాబట్టి, సో దాన్ని బ్యాలెన్స్ చేసి దీన్ని ఎట్లా చేయాలి. ఒకవేళ అమ్మాయి రాలేదు, ఒకవేళ ఎవరు లేరు ఇంకా బ్యాక్ సైడ్ ఒక్కడిని అనుకుంటే వరల్డ్ మొత్తం ట్రావెల్ చేయాలి. ఓకే. ఇండియా మొత్తం వరల్డ్ మొత్తం కూడా జై జవాన్ జై కిసాన్ అందరికీ తెలియదు. ఇప్పటి గవర్నమెంట్ అనేది ఫార్మర్స్ కోసం ఏం చేయట్లేదు అంటున్నారు కదా, సో మీరేమైనా పాలిటిక్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందా? పాలిటిక్స్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు కానీ ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఓకే. లైక్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ పర్సన్గా నేను ఎంతవరకు చూడగలను అంత చూసిన. ఓకే. లైక్ ఒక ఫేమ్ వచ్చిన తర్వాత ఏం చేయడానికి అంటే అర్హత ఉందో అది చూసిన. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫేమ్ ఉన్నప్పుడు ఏమైపోయింది అంటే ఏం లేనప్పుడు ప్రదీప్ అనేటోడు వాక్ చేస్తున్నాడంటే ఎవరు చూసేటోడు కాదు, పోరా నేను వాడికి ఏదో పిచ్చి వాటిని వెళ్ళిపోతున్నాడు. ఫేమ్ వచ్చిన తర్వాత ఆ మాట అన్నులే దగ్గరికి వచ్చి ఫోటోస్ తీసుకొని అన్నా మేము మీకు సపోర్ట్ చేస్తామన్నారు. లైక్ ఏంటంటే కినా డబ్బు కానీ ఫేమ్ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలని ఫిక్స్ అయిపోయాను. సో డబ్బు సంపాదించేంత స్తోమత లేదు కాబట్టి ఫేమ్ సంపాదించైనా సరే ఏదో ఒకటి చేయాలి రైతులకి. సో పాలిటిక్స్కి వెళ్ళాలని ఉంది, బట్ అది ఎప్పటికి అవుద్దో తెలియదు అనమాట, కానీ ట్రై చేస్తాను గట్టిగా. మీరు పాలిటిక్స్లోకి వస్తే ఏమేమి డెవలప్ చేస్తారు? చెప్తానండి వెళ్ళిన తర్వాత. ముందు నినాదాలు ఇస్తేనే కదా ఎవరైనా పాలిటిక్స్లోకి సపోర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు చెప్తే మా డాల్ఫిన్ ఆదిల్ బ్రో ఇప్పుడు పథకాలు ప్రవేశపెట్టందే ఎవరు తీసుకొని రారు కదా, అట్లా మీరు ఏం చేయబోతున్నారో చెప్పాలి కదా. చెప్పాలని ఉంది కానీ ఇప్పుడు చెప్తే మా ఆదిల్ బ్రో చంపేస్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత, అదే భయం. టెలికాస్ట్ అవ్వగానే చేసుకుంటారు నేను. చెప్తానండి ఒక టైం వస్తుంది. అంటే రేపుల్ని ఆపగలరా? లైక్ నేను ఏంటంటే కానీ ఇప్పుడు ఉమెన్స్ మీద జరుగుతున్నట్టు ల్యాగ్ చేయను అనమాట ఏది కూడా. ఇప్పుడు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే ఆన్ ది స్పాట్ పబ్లిక్లో తల నరికి చట్టాన్ని తీసుకొని వస్తాను. నా వీడియోస్లో కూడా నేను అదే మాట్లాడతాను. ఒక తప్పు జరిగిందంటే తప్పు చేసిన వెంటనే శిక్షించాలి, లేట్ ఉండకూడదు అనమాట. ఎందుకంటే తప్పు చేసింది ఆడేది తెలిసినప్పుడు కూడా ఇంకా చేతులకు గాయాలు వేసుకున్నట్టు కూర్చుంటే ఎట్లా అవుతుంది, ఇంకొక తప్పు చేయడానికి రెడీ అవుతారు కదా. సో అట్లా నాకు తెలిసినంత వరకు తప్పులు చేసిన వాళ్ళని శిక్షించట్లేదు కాబట్టి ఇంకా జరుగుతున్నాయి తప్పులు. తప్పు చేసిన వాళ్ళని తీసుకొచ్చి పబ్లిక్లో తలనారికి లేదంటే ఉరి శిక్షలో ఏదైనా వేస్తే ఇంకొకటి చేయడానికి భయపడతాడు. అరే మనం ఇది చేస్తాం మనకి ఇది ఫస్ట్ అయితే దాన్ని తీసుకొని వస్తాం. తర్వాత ఫార్మర్స్కి ఫిక్స్డ్ రేట్స్ అనేది పక్కా తీసుకొని వస్తాం. సో దేశం మొత్తం నష్టపోయినా నాకు బాధ లేదు,
ఫార్మర్ నష్టపోకూడదు. సో నాకు మెయిన్ వాళ్ళు కావాలి. సో వాళ్ళ మీదనే ఫోకస్ చేస్తాను. ఇంకెవ్వడు ఏమైపోయినా నాకు అనవసరం. ఇంత ట్రావెలింగ్లో వితౌట్ అమౌంట్తో ఎలా సర్వైవ్ అయ్యారు? అసలు వితౌట్ మనీ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే రోడ్ సైడ్ బెగ్గర్ని చూసినప్పుడు అండి. ఓకే. లైక్ ఏంటంటే ఇప్పుడు తినడానికి డబ్బు కావాలి. సో అవి ఏవి లేకుండా వాళ్ళు ఏ విధంగా సర్వే అవుతుంది అంటే ఇప్పుడు డబ్బు ఉన్నోడు హెల్ప్ చేస్తాడు, డబ్బు లేనోడు చేయలేరు. సో ఫుడ్ అంటే నా కాజ్ మీదకి ఏంటి అంటే కానీ ఇది కొంచెం ఫార్మింగ్కి ఫుడ్కి వీళ్ళకి సింక్ అయ్యేలాగా అనిపించింది అనమాట. ఇప్పుడు డబ్బు లేకపోతే నేను బతకగలనా లేదా? ఇప్పుడు ఇక్కడ నుంచి పాకిస్తాన్కి వెళ్ళాలి. ఇప్పుడు నార్మల్ బయటికి రావాలంటేనే ఒక 2K 3K దాకా అమౌంట్ ఖర్చు అవుద్ది. అట్లాంటిది అంత దూరం వెళ్ళాలంటే ఎన్ని లక్షలు కావాలి? డబ్బులు లేకపోతే ఎవడైనా ఫుడ్ పెడతాడా పెట్టడా? మానవత్వం అనేది బతుకుందా లేదా? ఒకవేళ ఫుడ్ లేకపోతే ఈ పక్క రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు ఏ విధంగా సర్వే అవుతున్నారు? దొరికినప్పుడు ఓకే హ్యాపీ, దొరకనప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుంది? సో వీటన్నిటి మీద కూడా కొన్ని క్వశ్చన్స్ మైండ్లో రన్ అయ్యి అని చెప్పి డబ్బు లేకుండా సర్వే అవుద్దా లేదా, పాసిబులా కాదా అన్నట్టు వితౌట్ మనీ రావడం జరిగింది. మధ్య మధ్యలో ఫుడ్ హెల్ప్ చేశారు చాలా వరకు చాలా మంది. ఓకే. ఇప్పుడు ఇంత ఫేమ్ వచ్చింది కాబట్టి ఎంతో కొంత ఫేమ్ వచ్చింది. సో ఆ ఫేమ్ చూసుకొని ఎవరైనా బెట్టింగ్ ప్రమోషన్స్ కోసం మీ వరకు రీచ్ అవ్వడం జరిగిందా? బెట్టింగ్ యాప్స్ అనేవి అయితే చాలా వచ్చాయి అనమాట, వందల్లో వచ్చి. ఓకే. లైక్ ఎట్లా అంటే ఒక ఆఫర్ ఇచ్చాడు అనమాట, నీ లైఫ్ సెటిల్ చేసేస్తాను అని చెప్పాను. అంటే ఒక రోజుకి ₹1,00,000 ఇస్తాము అంటే మాకు ఎట్లా ఉంటుంది అంటే ట్రావెలర్స్కి ట్రావెలింగ్ చేయాలంటే మనీ కావాలి, అది ప్రతి ఒక్కరికి తెలిసింది. మేము ఏదైనా ప్రమోట్ చేసినాము అంటే కన్నా ఈజీగా జనాలు నమ్మేస్తారు అనమాట. అరే ఇప్పుడు డబ్బులు రాంది ఒక ట్రావెల్ చేస్తాడు అంత దూరం వీడికి వెళ్ళి అని క్వశ్చన్ రైజ్ అవుద్ది. అప్పుడు ఏమైపోద్ది అంటే ఈజీగా రీచ్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు 1 డేకి 1 lakh ఇస్తాం 2 lakhs ఇస్తాము అని చెప్పి ఇట్లా ఆఫర్లు ఇవ్వడం జరిగింది అనమాట. బట్ ఫస్ట్లో చేయాలనుకున్నాను, ఎందుకంటే ఈ విధంగా కూడా ఫార్మింగ్ కొంచెం ఏదైనా ఒక రకంగా యూజ్ అవుద్ది కదా అన్నట్టు. బట్ మళ్ళీ ఏంటంటే ఇప్పుడు అంటే దాని గురించి తెలుసుకోవడం స్టార్ట్ అయింది. బెట్టింగ్ యాప్లో ఓకే ఇస్తున్నారు చేయమంటున్నారు, ఊరికనే వాళ్ళకి బెనిఫిట్ లేకుండా నాకు ఇయ్యరు కదా ప్రమోషన్ చేయమని. 1 lakh ఎవ్వడు ఊరికే ఇస్తాను అన్నాడు అని చెప్పి అసలు ఏంది కథ అని చెప్పి సర్వే చేస్తే ఇప్పుడు ఎవరన్నా సరే టెలిగ్రామ్లో దీనిలో జాయిన్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారండి, ఇప్పుడు నేను ఒక యాప్ ప్రమోట్ చేసిన, నన్ను నమ్మి మీరు ఒక 10K దాకా ఇన్వెస్ట్ చేశారు. ఆ 10K మీరు కోల్పోతే మీకు 5K నాకు 5K ఉంటుంది. మరి ఎట్లా అంటే నాకు ప్రమోషన్ ఇచ్చినోడికి నాకు అంటే ఇట్లా ఉంటుంది, పర్సెంటేజ్ల ప్రకారంగా ఉంటాయి అనమాట. అందులో మీకు నష్టం ఏం లేదు, మీకు నష్టం ఉంటుంది నాకేముండదు, అంటే నా వల్ల మీరు నష్టపోతారు. సో ఇంకా ఆ నష్టం పోగొట్టాలనేది ఎందుకు మనకి అని చెప్పి డబ్బు లేకపోయినా పర్లేదు మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం. వచ్చినటువన్నీ రిజెక్ట్ చేసాను. ఎన్ని వచ్చాయి అలా? వందల్లోనే వచ్చాయి. అంటే ఆ బెట్టింగ్స్ పరంగా కూడా నేమ్స్ అంటూ ఉంటాయంట కదా, 1 win 1 bit ఓకే తర్వాత చాలా ఉంటాయి అన్నమాట. ఓకే. డిఫరెంట్ సైట్స్ ఉన్నాయి అన్నమాట. దాంట్లో కూడా కొంతమంది స్టోరీస్కి అడుగుతారు, కొంతమంది వీడియో స్టోరీ టెలిగ్రామ్లో జాయిన్ చేయాలంటారు. ఓకే. దీనికంటూ ఒక ప్రాసెస్ ఉంటుందంట కదా, మిడిల్ నుంచి కానీ మీకు డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యారా లేదంటే ఫస్ట్ వాళ్ళు ఇన్స్టాలో DM చేస్తారనమాట. సో మా దగ్గర ఇలాంటి ఒక యాప్ ఉంది, మీరు ప్రమోట్ చేయగలరా, ఇంత అమౌంట్ ఉంటుంది అని. తర్వాత వాట్సాప్ నెంబర్ కూడా వాళ్ళు డైరెక్ట్ పెట్టేస్తారు. ఇంట్రెస్ట్ ఉంటే మనం వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళని. అయిన తర్వాత ఒక అగ్రిమెంట్ టైప్ ఉంటుంది అనమాట. లైక్ ఏంటంటే కన్నా మాకు ఇన్ని వీడియోలు చేయాలి, ఇన్ని స్టోరీస్ పెట్టాలి, లింక్ ఇన్ని అవర్స్ బయోలో పెట్టుకోవాలి అని చెప్పి వాటన్నిటికీ ఓకే అయితేనే మనం ప్రొసీడ్ అవ్వచ్చు, లేదంటే మళ్ళీ అది ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోద్ది అనమాట. సో కొంతమంది అయితే స్ట్రైక్స్ కూడా వేశారు నా దాన్ని ప్రమోషన్ చేయనందుకు బెట్టింగ్స్. అంటే లైక్ నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ కొంతమంది చేశారనమాట బెట్టింగ్ యాప్స్, నన్ను అడిగారు. చేయకపోయేసరికి వాళ్ళ సైడ్ నుంచి నాకు కొంచెం స్ట్రైక్స్ వేయడం జరిగింది అనమాట, ఒక 2 months అట్లా. ఓకే. మీ సబ్స్క్రైబర్స్కి కానీ అదే ఫాలోవర్స్కి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ ఒకటే చెప్పగలను. బట్ ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా, ఎవరు ఏది చెప్తే అది వినకుండా, ప్రతి ఒక్కడికి ఏదో సాధించాలని ఉంటుంది లైఫ్లో. మీకు ఎలా డ్రీమ్స్ ఉంటాయి నాకు అలానే ఉంటుంది. నా డ్రీమ్ ఏంటంటే నేను రైతులకు మంచి చేసి ఒక ఫిక్స్డ్ రేట్ తీసుకురావాలి అనేది. అది అర్థం కాకుండా చాలా మాటలు అంటూ ఉన్నారు బయట. ఒకసారి నన్ను అనే ముందు మీ లైఫ్లో మీరేం చేస్తున్నారు, మీరేం సాధించారన్న దాని గురించి ఆలోచించి, మీరు నన్ను ఫాలో చేయకపోయినా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఈ అకౌంట్ కాకపోతే ఇంకొకటి. సో లైక్ కొంచెం ఆలోచించండి, ఎదుటివాడిని హర్ట్ చేసే ముందు అరే మనం ఏం చేస్తున్నాం లైఫ్లో, అట్లీస్ట్ నేను ట్రై చేస్తున్నా ఏదో సాధించాలని. సో అది దృష్టిలో పెట్టుకోండి సార్. దాని తర్వాత థ్యాంక్ యూ. అంతే. పల్లవి ప్రశాంత్ గురించి ఏమైనా చెప్తారా? మళ్ళీ వచ్చిన అంటే తగ్గేది లేదు. ఆ డైలాగ్ ఆపన్నా ప్లీజ్. ఏం లేదు బ్రో, మీరు చేసింది మంచిదే, అంటే జనాలకి తెలియదు అనమాట అంతే, మీరు దేనికోసం వచ్చారు ఇండస్ట్రీలోకి, అసలు జై జవాన్ జై కిసాన్ అనే పేరు ఎందుకు వాడారు అనేది.
మీకు ఆల్రెడీ క్లారిటీ ఉంది, మీరు మీకోసమే ఇదంతా చేస్తున్నారు అని. బట్ ఆ జనాలకి తెలియక మిమ్మల్ని ఏడ్ చేస్తున్నారు. బట్ నా సైడ్ నుంచి అయితే నేను మిమ్మల్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాను. ఎవ్వడి మాటలు పట్టించుకోకుండా మీరేం అవ్వాలనుకున్నారో అది అయ్యారు, అది నిరూపించుకొని మీరంటే ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నారు. సో నేను మిమ్మల్ని ఇప్పుడు అంటే నెక్స్ట్ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఒక దాంట్లో మాత్రం మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేస్తాను. ఎందుకంటే మీ మీద వచ్చిన ఫేక్ ఎలిగేషన్స్ అవ్వచ్చు, హేట్ అవ్వచ్చు, అన్నిటినీ తట్టుకొని మరి మీరు బయట ఇట్లా సర్వే అవుతున్నారు చూసినారా, దానికి హ్యాట్స్ ఆఫ్. బట్ బెట్టింగ్ యాప్స్ ఒక్కటి ప్రమోట్ చేయమాకండి ఇప్పుడు, అంతే. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ఇంకెక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అన్ని సక్సెస్గా అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.